నమాజ్ అయిపోయింది వచ్చినాడు తీరిగ్గా ఏం బాగా భయ దోశ వచ్చిన గురుమూర్తి రైతులైతే ఇక్కడ మీరు సైన్స్ సిటీ నెలకొల్పండి అని కానీ సోలార్ సిటీ నెలకొల్పండి అని కానీ పరిశ్రమ స్థాపించాలని కానీ ఎక్కడ ఇంతకుముందు ఎవరిలోనో ఇది చాలా వ్యతిరేకించిన మెజారిటీ ఆఫ్ ది ఫార్మర్స్ పూర్తిగా బిల్లింగ్. కొత్త కార్యక్రమం ఏమన్నా వస్తే అంటే ప్రభుత్వాన్ని చైతన్యం చేయడానికి అంటే ఒకసారి ప్రభుత్వాన్ని అడగటానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే మీ వద్ద నుంచి మద్దతు ఉంటుందా? ఇది రిమోట్ ఏరియా కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ఇట్లా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు పెట్టి దీని డెవలప్మెంట్ అన్నిటికీ కూడా మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాం. మా పార్టీ తరఫున మద్దతు ఇస్తాం, మేము ఇండివిజువల్గా మద్దతు ఇస్తాం. మేము దాని మాత్రం వ్యతిరేకించే ప్రసక్తే లేదు. ఎందుకంటే మేము డెవలప్మెంట్ మాకు ముఖ్యం. ఇక్కడ మీరు అక్కడ అట్లాంటి యువకులు కానీ ఇట్లాంటి వాళ్ళు తీసుకుని ఏదో ట్రైనింగ్ కానీ ఇంకోటి ఏదైనా చేస్తామంటే ఉంటాయి కదా. ఇప్పుడు మీ గ్రామంలో ఉన్న దాని తర్వాత ఇంకంతే మీకేం సంబంధం లేదు దాంట్లో అక్కడికి భూమి అమ్మేస్తారు. మీ భవిష్యత్తు ఏంది? మీరు ఏం చేస్తారు? భూములు అమ్మేసిన తర్వాత ఏం వ్యాపారం చేస్తారు? వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాం. మొత్తం ఈ ప్రాంతం దగ్గరలోనే ముఖ్యంగా సైన్స్ సిటీ వలన చాలా ఎఫెక్ట్ అయిందని చెప్పేసి మాకు సమాచారం ఉంది. ఇప్పటికే ఎఫెక్ట్ ఎట్లయిందని అంటే ఒకవేళ సైన్స్ సిటీ పడింది అనుకోండి, ఒకసారి ఊహించండి ఎట్లా ఉంటుంది. మరి మీరు మనం అంతా ఇట్లా ఉంటామా? లేదు కదా, బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మనం కోల్పోయినట్టే కదా మన భవిష్యత్ కోల్పోయామని చాలా మంది, నేనే కాదు నాతో తెలంగాణ the separation of Andhra Pradesh, the formation of Telangana is being initiated అని చిదంబరం ప్రకటించారు. అంటే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్పాడు. బికాజ్ ఆఫ్ హిస్ ఆయన చేసిన ప్రయత్నం కదా. మనం అందరం కలిసి అట్లా చేస్తే మనం తెచ్చుకోలేము సైన్స్ సిటీ. పార్టీని పక్కన పెట్టి మేము పార్టీలు పక్కన పెట్టి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా నేను అంటున్నా, మీరు ఎంఆర్ఓకి ఎండిఓకి కలెక్టర్ గారికి కూడా మేము కలెక్టర్ గారి దగ్గర కూడా పోయినా. కలెక్టర్కి ఇస్తే పనులు సిటీకి పోయిందా? ఎంత వస్తుంది నీకు డబ్బులు? 5 లక్షలు. ఏం చేస్తావు డబ్బులతో? జాగాలు ఏడా నువ్వేం చదువుతున్నావు? ఏం లేదు సార్. నువ్వు చదువుకోకపోతే ఆటో డ్రైవరా? నువ్వు చదువుకోలేదనుకో, నువ్వు 5 లక్షలు తీసుకుని పెడితే నీకు భూమిలో నీకు ఆ భూమి కొట్టడానికి ఎట్లా తెలుస్తుంది ఫలానా భూమి కొనాలి లేకపోతే నష్టపోవాలి. తెలంగాణ గ్రామంలో చిన్న తెలంగాణలో సైన్స్ సిటీ వచ్చిపోయింది అంటే ఎట్లుండేది పరిస్థితి? మూకుమ్మడిగా సచివాలయాన్ని చుట్టేసేవాళ్ళు. ఎందుకు మా ప్రజలు ఎందుకు నష్టపోవాలి? ఎందుకు వీళ్ళే ఇబ్బంది పడాలి? సరైన విద్యా సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, మంచి తిండి 3 పూట్ల తినడానికి అవకాశం లేదు, సరైన నీళ్ళు, ఏదో ఒకటి చేయాలి కదా ప్రభుత్వం అన్న తర్వాత మేము ఒకవైపు వీఆర్ రిక్వెస్టింగ్ ది హానరబుల్ సీఎం టు డూ సంథింగ్ ఫర్ దిస్ కాన్స్టిట్యున్సీ అండ్ ఫర్ దిస్ మండల్. సైమల్టేనియస్గా మేము కూడా ట్రైనింగ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ చాలా అవకాశం ఉన్న ప్రాంతాల్లో కొంత ఈ దళితులు, గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో విద్యా వ్యాప్తి గురించి వాటి గురించి ఇమ్మీడియట్గా ఈ వచ్చే నెల నుంచి చాలా చూచాయిగా నేను అనుకుంటున్నా నవంబర్ 14 జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు నుంచి ఈ మొట్టమొదట కొన్ని రీడింగ్ రూమ్స్, స్టడీ రూమ్స్
న్యూస్ పేపర్ చదవటం అలవాటు చేయటం, తర్వాత చిన్న చిన్న సాఫ్ట్ స్కిల్స్. నేను అనుకుంటున్న మహమ్మదాబాద్లో ఒక ట్రైనింగ్ సెంటర్ ఇనీషియల్గా ఫస్ట్ టైం అక్కడ ఒక ట్రైనింగ్ బోత్ సాఫ్ట్ స్కిల్స్ అంటే కంప్యూటర్ ట్రైనింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, స్పోకెన్ ఇంగ్లీష్, విజువల్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇనీషియల్గా కొంత 15 సంవత్సరాల ప్లాన్ వాళ్ళు ఎవరైనా వచ్చి నేర్చుకోవాలి. అది ప్లాన్ చేస్తున్నాం. ఇది మేము ఒకవైపు కన్స్ట్రక్టివ్గా ఈ పని చేస్తే మరోవైపు ప్రభుత్వాన్ని కూడా కార్యక్రమాలు చేయమని అడుగుతున్నాం. ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పుడు అన్ని కథలు ఈ నష్టపరిహారం పంపిణీ చేసేదానికి మాకు జాయిన్ 23/8/2008లో నష్టపరిహారం నేను ఓటీపీ జాయిన్ అంతవరకు ఉద్యోగం తగ్గితే ఆధారంగా టైకప్ అప్పుడు సాధ్యంగానే జరిగింది. 2 దఫాలు 3 దఫా నుంచి కొంచెం రప్చర్ అయ్యింది. రప్చర్ అంటే దాంట్లో మనమా తప్పు ఉంది. నేను వెళ్తున్నాను ఫోర్జరీ పేపర్ ఏదో చేయడము లిస్ట్ చేయడము దానికి హక్కు ఉంది. ఇప్పుడు మండల ఫోటోల నుండి ఇక్కడ వీడియో వచ్చి కొట్లాడచ్చు, వాళ్ళ హక్కు నిరూపించి కొట్లాడచ్చు, లిస్ట్ చేయడము. ఇప్పుడు ఆయన అమౌంట్ ఇస్తాము, ఆయన ఏపీఎస్సీ ద్వారా అప్లై చేస్తాను. నేను కొంచెం 2-3 months కొంచెం మరీ నేను ఆడగా ఏదో ఒకటి ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తే కానీ మార్పు రాదని బతకలేరు. ప్రత్యక్షంగానే పరోక్షంగానే కొంతమంది లబ్ధి పొందుతారు. మీరు చెప్పినట్టు అందులో నీటి వసతులు లేవు సార్. నాకైతే దాంట్లో నాకు పెద్ద అవగాహన లేదు. అది ఎత్తుకుపోతుందిగా వాటర్ అమౌంట్ రైట్ రాలేదు. రిజర్వేషన్ అమౌంట్ పే చేస్తాం. రైట్ ల్యాండ్ కల్టివేటర్స్ చేసుకుంటాం. వాళ్ళే చేసుకుంటాం. దాదాపు 90 acres పేమెంట్ అయిపోయింది. ఇంకా అది ఈ సోలార్ ప్రాజెక్ట్ ఒకటి కెమికల్ ఇండస్ట్రీ కూడా వస్తుందండి. వాళ్ళు అక్కడ ఏదో అనుకుంటూ చేస్తున్నారు. వాళ్ళు వచ్చిందా పేరు చూపించిన పైన మళ్ళీ వాళ్ళు బాగుపడతారు. అక్కడ పైన నుంచి ఎక్కువ వస్తుంది. మళ్ళీ మేము ఎంక్వైరీ చేసి కంపల్సరీ పంపిస్తాం. ఇంటర్నెట్ నాలెడ్జ్ తర్వాత ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద పేజ్ మేకింగ్, డిజైనింగ్ ఇవంతా బేసిక్ ప్రతి ఒక్కరికి ఉండాల్సింది. కానీ కదిలిపోయి ఇప్పుడు ఏం చదువుకున్నట్లు అయితే ఉన్నారు. కానీ బేసిక్గా దాంట్లో సిస్టమ్స్లో ఉండేట్టు మనం ఉపయోగపడేవి అంత డెప్త్గా పోవడం లేదు. బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ట్రైనింగ్ సెంటర్ అయితే ఉన్నట్టు మహమ్మదాబాద్ పెడితే అక్కడ ఆ చుట్టుపక్కల ఉండే విలేజెస్కి కస్టమర్ దగ్గర నుంచి ఇట్లా కొట్టువారపల్లి వరకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇండస్ట్రీ అంటే రెవెన్యూ జనరేట్ చేసే ఇండస్ట్రీ. అవును. ఇజ్రాయెల్ మెథడ్లో ఇజ్రాయెల్లో గొర్రెల పెంపకం ఉంది, ఇజ్రాయెల్లో కోళ్ళ పెంపకం ఉంది, ఇజ్రాయెల్లో పాల ఉత్పత్తి ఉంది. సో ఆ మోడల్లో ఏదైనా ఇక్కడ చేయవచ్చు అనేది కూడా చూస్తున్నాం. చేస్తే మేము కొంత ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది ఇవన్నీ కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్